పూరా లోకల్. ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబీలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈరోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. ఇవాళ సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది మిత్రులారా. ఈ 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. నిన్న శాసనసభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన. ఎందుకంటే ఈనాడు మీకు తెలవాలి మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో. మన ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడే మన భవిష్యత్తు ప్రణాళికలను మనం చేసుకోగలుగుతాం. మన భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాలు ఎట్లుండాలి, అభివృద్ధి పథకాలు ఏ విధంగా ముందుకు సాగాలనో మనం ఆలోచన చేసుకోగలుగుతాం.